మొగుడు పెళ్ళం లక్ష అనుకుంటారు. ఆయనకి లేని రోషం మీకెందుకు? ఆయనకు రాని కోపం మీకెందుకు వస్తుంది? ఎవరు మొగుడు పెళ్ళాలో ఎవరెవరికి సిగ్గు సెరాలు లేవో నేను తెలుస్తాను. అత్తమ్మా, నేను పేపర్స్ తీసుకొస్తాను, నువ్వు సంతకం పెట్టు. నా ఎదురుగానే నా మొగుడిని దున్నపోతూ అంటదా? దీని పొగరు అహంకారం నేను అనగదీస్తాను. విన్నావా? విన్నావా? భాగ్యమ్మ ఏం మాట్లాడుతుందో విన్నావా? ఇదన్న తినొచ్చింది గాని అదన్న తినపడలేదురా నీకు? ఇంత దరిద్రపొడువైనవేందిరా? ఛీ, నిన్ను చూస్తా ఉంటేనే అసహ్యం వేస్తా ఉన్నది. వదిలే అత్తమ్మా, నువ్వు రెడీగా ఉన్నావా సంతకం పెట్టడానికి? ఏది పెట్టమని చూస్తాను. పెట్టాలి, అందరి సంగతి తేలుస్తాను. ఏంది నువ్వు తెచ్చేది? నిన్ను నిట్ట నిలువునా నేను ముంచుతాను. అత్తమ్మా, సంతకం పెడతావు కదా? పెడతాను. వైదేహి, ఏంది ఈ లొల్లి? అదేందో నీకు, నువ్వేందో దానికి అంత కుల్లంగా తెలిసిపోయాయి. ఇంకా మాటలేంది, పోరాటలేంది, పిడికిళ్ళేంది, కొడవళ్ళేంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పట్టేంది. ఇద్దరు కోడళ్లేనే. పెద్ద కోడల్ని. పెద్ద కోడళ్లేనే. ఇద్దరు సమానమేనే. దానికెంత హక్కుండాదో నీకు అంతే హక్కుంది. దానికి ఏ అధికారాలున్నాయో నీకు అయ్యే అధికారాలున్నాయి. దాని స్థానమే నీది, నీ స్థానమే దానిది. అది మగపిల్లగాడికి తల్లి, నువ్వు మగపిల్లగాడికి తల్లి. అది సూర్యకాంతం కోడలే, నువ్వు సూర్యకాంతం కోడలే. అది ఇంట్లోనే ఉంటది, నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఉంటావు. మీరే కాదే, మనమంతా సుఖంగా సంతోషంగా దర్జాగా జమీందార్లలాగా ఉండాలంటే ముందా జాగీరు మనది కావాలంటే భాగ్యమ్మ ఈ కాగితం మీద సంతకం పెట్టాలా? అది సంతకం పెట్టాలంటే నేను సంతకం చెయ్యాలా? జర ఓపిక పడితే నేను సంతకం చేస్తా, అటంకా అది చేస్తుంది. ఆస్తి వచ్చినాక అందరం కూర్చొని ఎవరికేంది ఎవరికెంతెంత అని మాట్లాడుకుందాం.